మంచి సమరయుడు, ద గుడ్ సమారిటన్. ఒకరోజు ఒక యూదుడు ప్రయాణం చేస్తూ ఒంటరిగా అడవిదారిలో వెళుతున్నాడు. దురదృష్టవశాత్తు దారి దోపిడీ దొంగలు అతనిపై పడి అతని దగ్గర ఉన్నదంతా దోచుకుని అతన్ని దారుణంగా కొట్టి చనిపోయాడనుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. చూసి వెళ్ళిపోయినవారు. కొంతసేపటికి ఆ దారిలో ఒక యాజకుడు, పూజారి వచ్చాడు. దెబ్బలతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూశాడు, కాని తను అపవిత్రం అవుతానేమో అని భయపడి పక్కనుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లేవీయుడు, దేవాలయ సేవకుడు వచ్చాడు. అతను కూడా ఆ వ్యక్తిని చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. 2. సహాయం చేసిన సమరయుడు. చివరికి ఆ దారిలో ఒక సమరయుడు వచ్చాడు. అప్పట్లో యూదులకు సమరయులకు అస్సలు పడదు, శత్రువుల్లా ఉండేవారు. కాని ఆ వ్యక్తి పరిస్థితిని చూడగానే సమరయుడికి ఎంతో జాలివేసింది. అతను వెంటనే దిగి గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. తన దగ్గర ఉన్న నూనె, ద్రాక్షారసం పోసి గాయాలను కడిగాడు. కట్టుకట్టి తన గాడిద మీద ఎక్కించుకుని ఒక సత్రానికి, హోటల్, ఇన్ తీసుకువెళ్ళాడు. 3. నిస్వార్థమైన ప్రేమ. ఆ రాత్రంతా అతనికి సేవ చేశాడు. మరుసటి రోజు వెళుతూ సత్రం యజమానికి కొంత డబ్బు ఇచ్చి, ఈయనను జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా ఖర్చైతే నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. ఈ కథలోని నీతి, యేసయ్య సందేశం. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారు ఏ కులం, ఏ మతం లేదా మన మిత్రుడా, శత్రువా అని చూడకూడదు. పొరుగువాడు అంటే ఎవరు? అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. ప్రేమ మాటలతో కాకుండా చేతలతో ప్రేమను చూపించాలి. యేసయ్య చెప్పిన గొప్ప ఆజ్ఞ, నీవలే నీ పొరుగువానిని ప్రేమించు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి సందేశాలు, ఆశ నింపే వీడియోల కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.